జూన్ 1వ తేదీన 41వ ఏట అడుగు పెడుతున్న యువ నాయకుడు నాగులగారి మల్లేశం గౌడ్కు మా 9 టీవీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ 4 పదుల వయసులో ఎన్నో పదవులు ఆయన ఖాతాలో చేరాయి. ఆయన ప్రజా ప్రస్థానంపై కొల్చారం నుండి మా ప్రతినిధి అఫ్సర్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మట్టిలో మాణిక్యంలా కష్ట నష్టాలను నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగిన బీసీ ముద్దుబిడ్డ నాగులగారి మల్లేశం గౌడ్. 4 పదులు దాటని వయసులో ఎన్నో పదవులు మల్లేశం గౌడ్ ఖాతాలో చేరాయి. ఈరోజు కొల్చారం మండలంలోనే ఎదురులేని యువశక్తిగా ఎదిగిన నేత, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి నేడు మండల రాజకీయాల్లో బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన నేత. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో రాజాగౌడ్, యాదమ్మ దంపతులకు 4 సంతానం. 4 కుమారులే. అందరిలో పెద్దవాడు మల్లేశం గౌడ్. జూన్ 1, 1983వ సంవత్సరంలో జన్మించారు. అతి చిన్న వయసులోనే అప్పటి రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల వైపు ఆకర్షితుడై ప్రజాసేవ చేయడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. చదువు పూర్తి కాగానే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా గ్రామంలో పేద ప్రజలకు కొన్ని సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో నూగు మీసాల వయసులోనే గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అప్పట్లో ఎన్నో ఉద్యమాలు చేసి కొల్చారం మండలాన్ని ఉద్యమాల్లో అగ్రభాగాన నిలిపిన నేతల్లో మల్లేశం గౌడ్ పాత్ర ఎంతో కీలకం. మల్లేశం గౌడ్ ఈరోజు రాజకీయాల్లో ఒక ధృవతారగా ఉన్నాడంటే ఆయన సతీమణి ప్రవళిక కీలక పాత్ర వహించారు. 2 పర్యాయాలు మల్లేశం సతీమణి ఎంపీటీసీ ప్రజలకు సేవలు అందించారు. 2 పర్యాయాలు మల్లేశం సతీమణి ఎంపీటీసీగా ప్రజలకు సేవలు అందించారు. 2006 నుండి 2011 వరకు మొదటిసారి ఎంపీటీసీగా ప్రజలకు సేవలందించారు. అలాగే 2014 నుండి 2019 వరకు రెండవసారి ఎంపీటీసీగా గెలిచారు. అదే సమయంలో 2014 నుండి 2020 వరకు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ అసెంబ్లీకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో మల్లేశం సతీమణి ప్రవళిక జెడ్పీటీసీగా పోటీ చేసి 2500 అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూడవలసి వచ్చింది. 2019 నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షులుగా మల్లేశం గౌడ్ సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు 2020వ సంవత్సరంలో కిష్టాపూర్ సొసైటీ చైర్మన్గా మల్లేశం గౌడ్ ఎన్నికై రైతులకు ఎన్నో సేవలు అందించి సొసైటీ అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 4 పదులు దాటని వయసు, ఎన్నో పదవులు, ఎన్నో సేవా కార్యక్రమాలు మల్లేశం గౌడ్ ఖాతాలో ఉన్నాయి. మండల ప్రజలే తన కుటుంబం అనుకొని నిత్యం ప్రజాక్షేత్రంలోనే తన జీవితాన్ని అంకితం చేశారు. కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగిన మల్లేశం గౌడ్ నేడు మండల స్థాయి నుండి మొదలుకొని నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలలో నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో మెజార్టీ స్థానాల్లో సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని మల్లేశం గౌడ్ అన్నారు. అన్ని రంగాల్లో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. తన సక్సెస్ సీక్రెట్ చెప్పారు. మల్లేశం గౌడ్ తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ముఖ్యంగా సతీమణి ప్రవళిక, కుటుంబ సభ్యుల సహాయ సహకారం, అలాగే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సహకారమని అన్నారు.
అందరికీ నమస్కారం. నేను గత 23 సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. మా పెద్దనాన్న మరియు రామాయంపేట మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి విఠలరెడ్డి గారి స్ఫూర్తితో పాలిటిక్స్కి రావడం జరిగింది. నేను 2006లో ఫస్ట్ టైం అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు నాకు ఎంపీటీసీ అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో నా రాంపూర్ కిష్టాపూర్ ప్రజలు ఫస్ట్ టైం నన్ను గెలిపించి అతి చిన్న వయసులోనే మండల్ పరిషత్కి పంపడం జరిగింది. అక్కడి నుంచి వెనుకకు తిరిగి చూడకుండా రెండోసారి కాంగ్రెస్ పార్టీలో సుంతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. రెండోసారి కూడా నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది. గతంలో 10 ఏళ్ల నుంచి అధికారం లేకున్నా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి నర్సాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం నేను సింగిల్ విండో చైర్మన్గా పనిచేస్తున్నా. రెండోసారి మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేసుకొని మండలంలో ఉన్న అన్ని వర్గాల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ఈరోజు అధికారం చేపట్టడం ఎంతో సంతోషం.